సార్ నమస్తే అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేశారు. ఇంతవరకు దాని గురించి ఏం లేదు. దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి అనే దాని మీద తొలి సంతకం అన్నారు. నిరుద్యోగుల్ని పచ్చి మోసం చేశారు. ఇదన్నీ కూడా ఇంకా నిరుద్యోగులు పవన్ కళ్యాణ్ గారి మీద ఆశతోటి యూత్ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు నేను కాపలాదారుగా ఉంటాను, నేను వాలంటీర్లకి రక్షణ ఇస్తాను, 10,000 రూపాయలు జీతం ఇప్పిస్తాను, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేను ప్రశ్నించే గొంతుకుని అవుతాను, మీకు మంచి సంక్షేమ పాలన అందించేటటువంటి ఒక సారథిగా నేను ఉంటాను, బాధ్యత వహిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దానికి చాలామంది అట్రాక్ట్ అయ్యి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం లేదు, ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేపిస్తాడని చెప్పి ఆయన నమ్మినటువంటి జనాంగం మొత్తం కూడా ఇలా వంచబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కామైపోయారు. మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు నేను చేగువేరా వారసుండి అన్నాడు. చేగువేరాని ఎక్కడ పెట్టాడో మరి ఇప్పుడు సనాతనం అని చెప్పి కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతున్నాడు. నా మత విశ్వాసాల జోలికి నేను పోవట్లేదు, కానీ ఆయన ప్రజాస్వామ్య విలువల మీద నమ్మకం ఉండాలి. మీరు రాజకీయ పార్టీలో ఒక జన సైనికుడిని నేను జనసేన నాది అని చెప్పినటువంటి మీరు ప్రజల్ని నమ్మించేటట్లు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి ఉపయోగపడ్డది, మీరు ఉప ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడదు తప్ప ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ 6 ఉందో, మీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని అమల్లో ఇంతవరకు మీరు మాట్లాడలేదు. తిరుపతిలో ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి మీరు అక్కడికి వెళ్ళిపోయి లడ్డూలో ఇది జరిగింది, సనాతన ధర్మం నాశనం అయిపోయిందని చెప్పినటువంటి మీరు మెగా డిఎస్సి గురించి ఇంతవరకు మాట్లాడాల, మీరు నోరు తెరవాల. తర్వాత జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడాల. నిరుద్యోగులంతా యువత మొత్తం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం కూడా ఈరోజు నిరాశ నిస్పృహల్లో కొట్టుకుమిట్టాడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద నమ్మకం ఉంది, కానీ మీరు కామ్గా ఉండి ఈరోజు నేను ప్రశ్నించే గొంతుకునని చెప్పి నేను చేగువేరా వారసుడిని ఈరోజు ఆయన్ని తర్వాత లోకేష్ గారిని వారి యొక్క ప్రభుత్వాన్ని ఏదో కూటమి ప్రభుత్వాన్ని కాపలాదారుగా ఇప్పుడు ఉన్నట్టుంది. మీరు వాళ్ళు చేయట్లే ఏ కార్యక్రమాలు, మీరేమో నోరు మెదపట్లేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. మీరు చెప్పిందేంటి? ఎలక్షన్ల ముందు మీ బయటలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి, కానీ మీరు ఇంతవరకు రెస్పాండ్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు చేసిన ప్రసంగాలు ఎన్నికల్లో చాలా మంది యువతని అట్రాక్ట్ చేసిన నిరుద్యోగ యువకులను 3,000 వేయండి, 3,000 ఇప్పిస్తారా పవన్ కళ్యాణ్ గారు? మా నిరుద్యోగులకి 3,000 ఎప్పుడు ఇప్పిస్తారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనార్టీలకి 50 ఏళ్ళు నిండితే చాలు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఎప్పుడు ఇప్పిస్తారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మేము కన్స్ట్రక్టివ్గా ఉంటామని చెప్పారు. నిన్న కూడా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ మీరు పెట్టుకొని మాట్లాడుకొని అసెంబ్లీలో మనం కూడా ప్రశ్నించాలి, మాట్లాడాలన్నారు. రేపు నుంచి మాట్లాడతారా? మీరు మాట్లాడండి, మీరు ప్రజలకు న్యాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి వాగ్దాన శూన్యత కరెక్ట్ కాదు. మీరు చెప్పినవి కూడా మోసాల కింద తేలిపోతే రేపు రాబోయే రోజుల్లో మిమ్మల్ని జనం ప్రశ్నిస్తారు. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని అడిగారు, మీ మీద నమ్మకంతో ఓట్లేశారు, రేపు జనమే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఆఖరికి మీరు ప్రజల్లో నవ్వుల పాలు అపహాస్యం కాక తప్పదని చెప్పి తెలియజేసుకుంటాను. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పి అన్నారు. అసలు తీరా చూస్తే వాలంటీరీ వ్యవస్థని ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు అశేషంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి 10,000 ఇప్పించే బాధ్యత నాదన్నారు. ఆ రామయ్య నాయుడు అయితే తమ్ముడు నీకు 10,000 నేను గ్యారంటీ అన్నాడు. చాలామంది అక్క చెల్లెలకి 15,000, 18,000 నీకు అని చెప్పారు. నెలకే 1,500 వస్తాయని అక్క చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నోరు మీదప్పుడు. అదేవిధంగా చంద్రబాబు మాటలు ఏ విధంగా అయినా నమ్మరు జనం, కానీ చంద్రబాబు గారు కాదు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఓట్లేశారు. ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారిని సూటిగా యువత అడుగుతా ఉంది, ప్రతిపక్షంగా మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చేసిన దానికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పండి. మేము అమలు చేయలేమంటే
అమలు చేయలేమని చెప్పండి. అంతేగాని ప్రజల్ని వంచొద్దని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సంక్షేమ రాజ్యం అంటే జగనన్నది. జగనన్న చెప్పాడు, చేశాడు. మన ఎలక్షన్లో 4,000 పెన్షన్ కూడా మాకు ఆర్థిక పరిస్థితులు బాగలేవని చెప్పి 3,500 ఇస్తానన్నాడు. నిజాయితీ మీద చెప్పింది చేసేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే నిజాయితీ మీద నిలబడేటటువంటి వ్యక్తి, చెప్పింది చేసేటటువంటి వ్యక్తి, మాట తప్పడు మడిమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ప్రజాస్వామ్యంలో ప్రజలపై విశ్వాసం ఉన్నటువంటి, ప్రజలు విశ్వసించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విశ్వాసాన్ని కూడా వమ్ము చేయడానికి మీరు ఎన్ని మరి అభూత కల్పనలు కల్పించారు, ఎన్ని వాగ్దానాలు చేశారో, ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశారో ఎన్ని కూడా ఈరోజు ప్రజలు ఈరోజు మోసపోయాం అనేది గ్రహిస్తా ఉన్నారు, గ్రహించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు పెట్టినా మీకు తప్పదు, మీకు ఏ ఎన్నికల్లోనూ మీ ఓటమే అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం.